ప్లాన్ ఉన్నదైతే తిరుత్తనికి అండ్ తిరుమలకి. ఆపద్ బాంధవ అనాథ రక్షక గోవింద గోవింద. హరోహర హరోహర హరోహర. సో ఇక్కడ టిఫిన్ అయితే చేసుకుంటున్నాం. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ డింపుల్ శశి క్రియేటివ్ స్టూడియోస్. యాక్చువల్లీ ఇప్పుడు మేమైతే తిరుమలకి అయితే ప్లాన్ చేసుకున్నాము. సో రేపు తిరుత్తనికి వెళ్ళి సో వన్ డే. హాయ్ హలో వెల్కమ్ టు డింపుల్ శశి క్రియేటివ్ స్టూడియోస్. సో బ్యాగ్ అంతా ప్యాక్ అయిందా? అయింది. చూపించు ఏమేమి పెట్టుకున్నావు. నైట్ వేర్ ఇది తిరుపతికి తిరుమల దర్శనానికి తిరుపతికి రెడీగా ఉంది రేపు పొద్దున్న వేసుకునేకి. అండ్ ఆల్సో రిటర్న్ వచ్చేదానికి ఒక డ్రెస్. సో ప్లాన్ ఉన్నదైతే తిరుత్తనికి అండ్ తిరుమలకి మధ్యలో అయితే కాళహస్తికి అయితే అని అనుకుంటున్నాము. ఇంకా కన్ఫర్మ్ గా తెలియదు. సో దానికోసమని ఇది ఒక డ్రెస్ ఎక్స్ట్రా అండ్ ఇది ఫర్ తిరుమల. నేను తను ఒకేలాంటి వేసుకుంటున్నాము. సో ఇద్దరికి నారాయణపేట ఉంది. సో ఇద్దరు అదే వేసుకుంటున్నాము. సో డ్రెస్ అయితే ఆపద్ బాంధవ అనాథ రక్షక గోవింద గోవింద. సో ఈ బ్యాంగిల్స్ నారాయణపేట డ్రెస్ కి అండ్ ఇది రేపు పొద్దున్నే కట్టుకుంటాము. ఇది తిరుత్తనికి రేపు అయితే వేసుకుంటున్నా. సో దీన్ని అయితే బయట పెట్టేస్తాం రేపు ఇక్కడే రెడీ అవుతాం కాబట్టి. లాస్ట్ వీడియో నుండి ఏదైనా ట్రిప్కి వెళ్తే మనం ఏమేమి తీసుకెళ్ళాలి అని చెప్పి నేను ప్యాకింగ్ వీడియో కూడా చేస్తున్నా కాబట్టి ఈ ప్యాకింగ్ వీడియోలో ఇక్కడ బ్యాంగిల్స్ ఇవి. సో నెక్స్ట్ వచ్చి ఐటమ్స్ ఇక్కడ. సో డ్రెస్సెస్ విత్ బ్యాంగిల్స్ అవన్నీ సర్దేసుకున్నాను. అది అవ్వంగానే ఇక్కడ వాష్ బ్యాగ్ వస్తుంది చూడండి. ఆ వాష్ బ్యాగ్లో నాకు కావాల్సిన ప్రతి ఐటమ్స్ పెట్టేసుకుంటాను. అది మీకు అందరికీ తెలుసు. లైక్ లాస్ట్ టైం కుక్కి వెళ్ళినప్పటి నుండి ఇంకా తీయలే ఆ ఐటమ్స్ అన్నీ. సో ఆ ఐటమ్స్ అన్నీ అలానే పెట్టేసుకున్నాను. నార్మల్ సన్ స్క్రీన్, స్టిక్కర్స్, హెయిర్ వాష్ అన్నీ అట్లే పెట్టేసుకున్నాను. కాటుక, ఐలైనర్ అన్నీ ఉంది, ప్రతిదీ ఉంది. విత్ ఫౌండేషన్ అన్నీ ఉంది. సో వీటన్నిటిని ప్యాక్ అయితే చేసేసి బ్యాగ్లో పెట్టేసుకుందాం. సో పెట్టేసి సో విత్ దాట్ మై బ్యాగ్ ఇస్ ప్యాక్డ్. సో తిరుత్తని, తిరుమల, కాళహస్తి కాబట్టి మోస్ట్ ఆఫ్ ద డ్రెస్సెస్ ట్రెడిషనల్లే ఉంది. నేను వేరే ఏది ఎత్తుకోలేదు. ఆల్మోస్ట్ ట్రెడిషనల్ డ్రెస్సెస్ ఎత్తుకున్నా. తిరుత్తనికి వెళ్తున్నాం కాబట్టి సో ఆబ్వియస్లీ ఇది కావిడికి కంపల్సరీ చేయాల్సిన పూజ. సో మేము కావిడి తీసుకెళ్తాం కాబట్టి ఆ కావిడికి పూజ చేస్తాం. మాది కొత్త కావిడ అండి. ఇది లాస్ట్ ఇయర్ కావిడ ఎత్తినప్పుడు అక్కడ కొన్నాము తిరుత్తనిలో. చాలా మందికి ఏవేవో కోరికలు ఉంటాయి. ఆ కోరికలు నెరవేరాలని మొక్కుకొని చాలా మంది ఈ పూజను చేస్తారు. చేసిన ప్రతి ఒక్కళ్ళకి ఆ కోరిక అయితే నెరవేరి ఉంటుంది. దీన్ని వన్స్ ఎత్తాలనుకుంటే 3 times ఎత్తాలి. సో 3 timesకి వడ్డీగా 4వసారి కూడా ఎత్తాలి. వడ్డీ కావిడ అంటారు దాన్ని. సో ఇది ప్రతి ఏటా మనకు ఆషాఢ మాసం అయితే వస్తుంది. సో ఆషాఢ మాసంలో మనం ఇలా కావిడికి అభిషేకం చేసి నీళ్లతో ఇలా చేస్తున్నాం చూడండి. పసుపు, షాంపూ అవంతా వేసి రుద్ది వాటితో ఇలా మనం అభిషేకం చేసి, అంటే ఫస్ట్ స్టెప్ మనకి ఆ కర్ర మీద క్లీన్ అవ్వాలి అని చెప్పి క్లీన్ చేయడానికి మనము షాంపూ అంతా వేసి రుద్దేది. అంటే షీకాయ యూస్ చేస్తాం మనము. షాంపూ అంటే షాంపూ కాదు. సో షీకాయ యూస్ చేసి దాన్ని క్లీన్ చేసేసుకొని దాని మీద అభిషేకానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ వేసి అభిషేకం తయారీ చేసుకుంటారు. నేను మీకు చూపిస్తాను అది కూడా ఒక నిమిషం. మా ఇంట్లో కావిడి అంటే చాలా చాలా స్పెషల్ పూజ అండి. ఓ కాలం నుండి నేను చూస్తున్నాను. మా నాన్నమ్మ, తాతయ్య, మా ఫ్యామిలీలో అందరూ ఎత్తేవారు. సో వాళ్ళకందరికీ జన్మ కావిడి ఉండేది. సో ఆ జన్మ కావిడిని మా నాన్నకి, బాబాయ్కి ఇచ్చేశారు.
సో మా తర్వాత అంతా మా నాన్న బాబాయే ఎత్తాలి కాబట్టి. సో ఇక్కడ కావిడికి కావాల్సిన అభిషేకానికి కావాల్సిన ఐటమ్స్ అయితే ఇక్కడ స్టార్ట్ చేశారు చూడండి. సో ఫస్ట్ పాలు పెరుగు అవన్నీ వేసి అభిషేకంలోకి వేస్తున్నారు. కింద ఒక అభిషేకానికి కావాల్సిన వెజల్ పెట్టి దాని మీద దాన్ని పోస్తున్నారు. అంటే ఇప్పుడు లైఫ్ లాంగ్ మా నాన్న కూడా అలాగే జన్మ కావిడి అంటే ఎవ్రీ ఇయర్ ఆడి మాసంలో ఇలా చేయాలి. క్రమం తప్పకుండా మా నాన్న అయితే చేస్తున్నారు. అండ్ నేను కూడా లైక్ ఆల్మోస్ట్ ఫ్రమ్ 3 years మీకు అందరికి వీడియోస్ కూడా వస్తుంది. సో ఇది నెయ్యి వేస్తున్నారు. సో ఆ వీడియోస్లో ఏముంటుందంటే ఇట్లా అభిషేకం చేసేది అండ్ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మనకు అయితే ఈ వీడియోస్లో లభిస్తుంది. ఒకసారి జన్మ కావిడి తీసుకుంటే లైఫ్ లాంగ్ దాన్ని వదిలేట్టు లేదు. క్రమం తప్పకుండా పాటించాలి దాన్ని. ఇప్పుడు హనీ వేస్తున్నారు చూడండి. సో హనీ వేసి పంచామృతం వచ్చి మా ఇంట్లో వాళ్ళకి కాబట్టి మేము చక్కెర అంతగా వాడము. సో హనీనే ఎక్కువ వాడతాం కాబట్టి హనీ వేసుకున్నాం మేము. సో ఇలా హనీ వేసుకొని ఇదంతా అభిషేకం అంతా అయ్యాక దాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని ఇవన్నీ ఫ్రూట్స్ అన్నీ వేస్తున్నారు, అన్నీ కట్ చేసుకొని. సో వాటన్నిటిని ఒక గిన్నెలోకి వేసుకొని అండ్ ఇంకొకటి ఏంటంటే మనం అటువైపు ఇటువైపు 2 బుట్టలు అయితే పెట్టుకుంటామండి కావిడికి. ఆ బుట్టలో ఏం పెడతామంటే టెంకాయ, పసుపు, కుంకుమ, కర్పూరం ఇలాంటి పూజా ఐటమ్స్ అన్ని దాంట్లో పెట్టుకొని బయలుదేరడం అంతే. మనకు అభిషేకం అయితే అయిపోయింది కాబట్టి ఆ కావిడి కర్రని పసుపుతో రుద్దాలి. మనకు సఫకేషన్ ఉండదు. కొంతమంది దాన్ని తీసుకొని లైక్ కిలోమీటర్స్ నడుచుకుంటూ అలా వెళ్ళిపోతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం పసుపు, కుంకుమ అవన్నీ పెట్టి మెత్తగా ఉండేలాగా మన వీపు పైన మోస్తాం కాబట్టి మెత్తగా ఉండేలా మనం పూలను కూడా చుట్టుకుంటాము. సో అందుకోసమనే పూలను చుట్టేదని నేను అనుకుంటున్నా. అండ్ ఆబ్వియస్లీ గ్రీన్ లీవ్స్ కూడా కొన్ని ఉంటుంది, పూలలో ఉంటాయి కదా ఆకులు. సో దాన్ని కూడా వేసి ఉంటారు కాబట్టి వాటి వల్ల ఆక్సిజన్ అయితే మనకు కంపల్సరీగా రానే వస్తుంది. ముగ్గురాయితో ఇక్కడైతే గీస్తున్నారు. ఇదంతా అలంకారానికి చాలా బాగుంటుందని చెప్పి గీస్తున్నారు మా అమ్మ నాన్న ఇద్దరు కలిసి. మా అమ్మకు కావిడి పూజ అంటే చాలా చాలా ఇష్టం అండి. మీరు చూస్తున్నారు కదా ఇల్లంతా పూలతోటి ఫుల్ డెకరేషన్ అయిపోయింది. సో అక్కడ వెంకటేశ్వరుడికి కానీ ఇక్కడ దేవుడి ఇంట్లో కూడా చూపించా కదండి అప్పుడే క్లిప్స్లో, అసలు ఎంత పూలు కట్టి డెకరేషన్ చేసింది అనేసి. తనకు చాలా ఇష్టం కావిడి అంటే. సో కావిడి అంటేనే మనకు అలంకారం చాలా చాలా బాగా చెయ్యాలి. దానికి ఎక్కువ పూలు కట్టి దాన్ని పూలతోటే డెకరేట్ చేయాలి. సో ఇప్పుడు చేస్తున్నారు చూడండి ఎంత డెకరేషన్ ఉంటుంది అని మీరే చూడండి ఇప్పుడు చూపిస్తున్నారు. మా ఇంట్లో అయితే చిన్నప్పటి నుంచి అయితే కావిడి అయితే నేను చాలా చూస్తూనే పెరిగాను. అసలు మా ఇంట్లో అయితే రెగ్యులర్గా 1 year ప్రతి ఇయర్ అయితే మేము కావిడి చేస్తూనే ఉంటాం. మేమైతే మిస్ అవ్వకుండా చేస్తున్నాం. మా కొత్త కావిడి అయితే కొత్తగా రెడీ అయిపోయింది పూలతోటి అంతా. సో భలే అందంగా ఉంది చూడ్డానికి కూడా. అండ్ ఇంటికి చాలా మంది బంధువులను అయితే పిలుస్తాం మేము. వాళ్ళందరికీ ప్రసాదం అయితే పంచాలి. పంచకుండా అయితే పంపించకూడదు ఈ కావిడి రోజున. సో అందుకని అప్పుడే చూపించా కదా వంటలు అవన్నీ మా అమ్మ చేసింది. సో మధ్యాహ్నానికి అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు అక్కడ 7 o'clock టైము. 7 అవుతుంది, 6:45 or 7 అట్లా అవుతుంది. మా అమ్మమ్మ పాటలు అయితే చాలా బాగా పాడుతుంది. సో మా జీవన్ కూడా ఆ రోజు పొద్దున్నే వచ్చేసారు. ఆయనకి ఎప్పుడు నైట్ షిఫ్ట్ కాబట్టి పొద్దున్న అయ్యేసరికి పడుకొని వస్తారు. సో ఈసారి అయితే మాకు తప్పకుండా మిస్ అవ్వకుండా అయితే వచ్చారు. ఈ వీడియో చూస్తూ ఉండండి. మీరు చూస్తూనే మీకు కూడా ఒక పాజిటివ్ వైబ్ అయితే వస్తుంది. మాకు కూడా అలానే ఫుల్ పాజిటివ్ వైబ్ అయితే వస్తుంది.
హరోహర 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 ఇవన్నీ మా కోసం తినడానికి మధ్యాహ్నము ప్లస్ టిఫిన్. ఇది ఇంటికి వచ్చిన వాళ్ళకి ప్రసాదం. సో నేను బయలుదేరేసినాక ఇక్కడ ఇంట్లోనే అందరూ ఉంటారు కొంతమంది, సో వాళ్ళందరూ తినడానికి. సో మా పెద్దమ్మ వీళ్ళందరూ ఉంటారు, జీవన్, అమ్మమ్మ అందరూ. చూడండి ఇవన్నీ ఇంట్లో ఉండే వాళ్ళకి. మేము ఇవన్నీ చిన్న చిన్న క్యారియర్స్లో ఎత్తుకున్నాం, ప్రయాణం చేయాలి కదా. హరోహర హరోహర. నువ్వు ఎత్తేలోపు మర్చిపోతుంది బాబు. ఇలా కావిడి ఎత్తే వాళ్ళు అయితే మనకు ఎల్లో డ్రెస్ వేసుకోవాలి. జతలో ఉన్న వాళ్ళు కూడా అందరూ వేసుకోవచ్చు పండగకి. హరోహర హరోహర. బట్ ఒకటేంటంటే వేరే వాళ్ళు వేసుకోకపోయినా కావిడెత్తే వాళ్ళు మాత్రం కంపల్సరీగా వేసుకోవాలి. అండ్ వాళ్ళు చెప్పులు వేసుకోకూడదు, అలాగే నడవాలి. హరోహర 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 హరోహర. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంత పాజిటివ్ వైబ్లో అయితే మేము ఉంటామనేది కావిడి పండగ అంటే. హరోహర 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 హరోహర. హరోహర 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 హరోహర. భక్తి పరవశంలో చూడండి, నేనైతే అసలు
విభూది పెట్టుకొని చాలా లక్షణంగా ఉన్నాను అక్కడ. నాకే ఆ హెయిర్కి అంత ముద్దుగా అనిపించి తీసుకున్నాను. వెనకాల మా చెల్లెలు కూర్చుంది. ఆ రోజు మా అత్త కూడా మాతో కోలార్ దాకా వచ్చింది. సో మా నాన్నకి ఏంటంటే డ్రైవింగ్ అయితే మిస్ అవ్వదానికి ఆవిడ తిన ఏం చేసినా డ్రైవింగ్ అయితే తనే చేయాలి. చూడండి ఇక్కడ హెయిర్కి మళ్ళీ నన్ను నేను చూసుకుంటూ అలా ఉండిపోయినా చాలా బాగుంది అని. దిష్టి అయితే పెట్టకండి ఫ్రెండ్స్. అండ్ నాకు ఆ ఇయర్ రింగ్స్ అంటే చాలా చాలా ఇష్టము. అందుకని ఆ ఇయర్ రింగ్స్ని కూడా చూసుకుంటూ పెట్టా. సో బెంగళూరు అయితే అవుట్స్కట్స్లోకి వచ్చేసినాము. దాటేసాము. బెంగళూరు దాటాక ఉన్న పల్లెటూరులో ఆ ప్లేస్ చూపిస్తాను. ప్లేస్ అయితే చాలా బాగుంది. ఏముంటాయి, చెట్లుదా ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ టిఫిన్ అయితే చేసుకుంటున్నాం. మాకు ఇక్కడైతే దర్శనం చాలా చాలా బాగా జరిగింది. కాకపోతే అక్కడ ఎండకు మా కాళ్ళంతా కందిపోయింది. అసలు ఫుల్ ఎండ చాలా చాలా ఎక్కువగా ఉంది. రోడ్ మీద నడవలేకపోయినాం మేము అసలు. ఇక్కడ వీడియోలో అయితే ఎలా తెలుస్తుందో ఏమో తెలియదు, కానీ నడిచేటప్పుడు మాత్రం ఎర్రగా కాలిపోయినాయి కాళ్ళు అయితే. దర్శనం అయితే మాకు బాగానే జరిగింది. కాకపోతే మాకు రికార్డింగ్స్ అంతా మిస్ అయిపోయినాయి. అన్నీ మా అమ్మ ఫోన్లో అయితే రికార్డ్ చేస్తాము. మా అమ్మ ఫోన్ కొంచెం ప్రాబ్లం అయింది మధ్యలో. సో మొత్తం అన్ని రికార్డింగ్స్ పోయినాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే కాళహస్తి, ఇది కూడా మా అమ్మ ఫోన్లోనే రికార్డ్ చేసాం. మొత్తం కాళహస్తిది మా అమ్మ ఫోన్లోనే. సో అది కూడా మనకు లేనట్టే ఇక. సో దట్స్ అ బ్యాడ్ న్యూస్.